కాపాడుకుందాం జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబా సాహెబ్ we want justice we want వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత we want justice we want justice భారత రాజ్యాంగం మారలేదు మత పిచ్చి మారిందా మారలేదు మత పిచ్చి మారిందా మారలేదు మారిందన్నారు మారలేదు మత పిచ్చి మారిందా మారలేదు justice we want justice 41 CRP ని వెంటనే ఖబర్దార్ మన్వాదిల్లారా ఖబర్దార్ మన్వాదిల్లారా ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా రాజ్యాంగ రక్షణనే కాపాడుకుందాం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం we want justice నశించాలి కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి we want justice దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దళితుల ఐక్యత దళితుల భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అరికట్టాలి కేజ్రీవాల్ దళితులపై భారత్ బంద్ను అన్ని దళిత సంఘాలు మైనారిటీ సంఘాలు ఉద్యోగాలు SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్ని కలిసి ఈరోజు దళితులపై జరుగుతున్న దాడికి నిరసనగా భారత్ బంద్ పాటించడం జరుగుతుంది. అదే రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన SC/ST అట్టాసీట్ చట్టాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేయడం వల్ల భారతదేశంలో ఉన్న పౌరులకు అన్ని సమాజ వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ఇంత మంచి పకడ్బందీగా చట్టాలు ఉండగా కూడా ఒక కుక్కలను కదా భక్తులను కదా చంపేస్తారు. ఈ చట్టం తీసేయడం వల్ల ఇంకా పూర్తిగా అన్యాయం జరిగిపోతుంది. మానవ అనే మనిషికి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే యథావిధిగా ఉంచి భారత పౌరులందరికీ రక్షణ కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారత్ బంద్కు అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ SC/ST అట్రాసిటీ అనే కేసును సవరించాలని సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన ఆ స్టేట్మెంట్ను మేము తీవ్రంగా ఖండిస్తూ అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చాం. అన్ని వాణిజ్య వ్యాపార విద్య రంగాలన్నీ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇది సవరించడం వలన దళితుల మీద ఎంత దాడులు ఎంత విచక్షణ రహితంగా మమ్మల్ని కొట్టి చంపుతున్నారు. ఒకవేళ ఈ చట్టమే కనుక సవరణ జరిగితే మా యొక్క మనోభావాలు దెబ్బతినడమే కాకుండా మేము మా జీవన శైలిలో మేమేమి చేసినా ఈరోజు తిండి మీద మాకు ఆంక్షలు, మేము ఈ పశువులకున్న భద్రత ఈ యొక్క మనుషులకు లేకుండా పోతుంది. కాబట్టి ఈ చట్టాన్ని సవరించినట్లయితే మేము దళితులం అనేబడే వారి మనుగడకే దెబ్బ వస్తుందని మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కనుక దయచేసి మాకు అందరూ సహకరించాలని RTC వారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. అదే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలని మేము వారికి సవినయంగా మనవి చేస్తున్నాం.